నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. అక్క అక్క అక్షయ సంపదలు కావాలి అని కోరుకు అంటే బయటికి చెప్పరేమో గానీ ఉంటుంది. అక్షయంగా అంటే చాలా ఎక్కువగా క్షయంగా ఉంది కూడా. దాని ఖర్చు ఇప్పుడు సంపాదిస్తున్నామండి, ఇద్దరం కలిసి 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాం, కానీ ఒక్క రూపాయి మిగలట్లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే 15,000 18,000 తెచ్చుకునే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. పేదరికంలో ఉండే వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారు చక్కగా. అలాంటి వాళ్ళకు కూడా అక్షయం అవ్వాలని కోరుకోవాలి. ఖచ్చితంగా అక్షయం వాళ్ళకి పెరగాలి, చక్కగా పెరగాలి. ఆ ధనము అలా ఊరికే వేస్ట్ అయిపోవటం అలా జరగకూడదు. ఇప్పుడు 2 లక్షలు సంపాదించి వేస్ట్ అయిపోతుంటే ఎట్లా? ఆగాలి కదా డబ్బులు. సో మరి అక్షయ సంపదలు మాకు కావాలి అని అనుకుంటే ఏదైనా మార్గం ఉందా? తప్పకుండా ఉంది పద్మిని. దాన్ని ఆచరించాలి అందరూ కూడా. 2 విధానాలు ఉన్నాయి. ఒకటి మనకి అందించినటువంటి కామధేను పుస్తకం శ్రీ గురుచరిత్ర పారాయణము. ఈ గురుచరిత్ర గురించి ఎప్పుడు నేను పట్టుకొని తిరుగుతూనే ఉంటాను. అసలు పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఎప్పుడు స్వామి ఉంటూనే ఉంటారు. ఈ గురుచరిత్ర పారాయణం ఒకటి, లక్ష్మీ కుబేర వ్రతం ఒకటి, ఈ 2 కూడా ఉన్నాయి. లక్ష్మీ కుబేర వ్రతము అసలు ఆ అమ్మాయిని తీసుకొస్తాను నేను ఒక రోజు. ఆ అమ్మాయి మామూలుగా ఒక అమ్మాయి, నేను చెప్పాను అసలు చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ అమ్మాయి మన గుళ్ళో ఆచరించింది లక్ష్మీ కుబేర వ్రతము. ఒక 21 సార్లు చేసింది. నేను చెప్పినట్టు కంటిన్యూ చేసింది. అసలు ఇల్లు లేని ఆమెకి సొంత ఇల్లు వచ్చింది. పూర్తయ్యేసరికి పెద్ద బిజినెస్ పెట్టింది కొండాపూర్లో. 21 సార్లు పూర్తయ్యేసరికి ఏమిటి కటిక దరిద్రంలో అనుభవిస్తున్న సమయం నుంచి ఈ లక్ష్మీ కుబేర వ్రతం అయ్యే లోపల 21 సార్లు నెలకోసారి చేసేసుకునేవారా? నెలలో 2 సార్లు. నెలలో 2 సార్లు అలా కంటిన్యూ చేసి ఒక సంవత్సరం సంవత్సరం లోపు పెద్ద బిజినెస్ ప్లేస్ కొండాపూర్లో. ఇప్పుడు నాకు తెలిసి నెలకి 2-3 లక్షలు ఈజీగా వస్తాయి. 2 లక్షలైనా. సొంత ఇల్లు బాచ్పల్లి దగ్గర కొన్నారు. తీసుకొస్తాను అమ్మాయిని ఒక రోజు. ఎందుకంటే మన గుళ్ళో నేను చెప్తే చేయించి అమ్మవారికి ముక్కు పుడక కూడా చేయించారు, బంగారు ముక్కు పుడక కూడా. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇవన్నీ రాలేదు, కానీ పూర్తయిందని ముక్కు పుడక ఇచ్చారు. అమ్మని ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఇది జరిగింది. చాలా ఇలా లక్ష్మీ కుబేర వ్రతము ఒక్కసారి కాకుండా 5 సార్లు 11 సార్లు ఇలా ఆచరిస్తే తప్పకుండా అక్షయ సంపదలు వస్తాయి. ధన ధాన్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అన్నట్టు అలా అన్ని వస్తాయి. అది కాకుండా మాకంత స్తోమత లేదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళలేము, సామూహిక వ్రతాలు చేయలేము, ఇలా పీఠంలో నేనే చేయిస్తున్నాను ఇదంతా. లక్ష్మీ కుబేర వ్రతం కూడా ప్రతి ఏకాదశి తిథి రోజు చేస్తున్నాను సామూహికంగా అన్నమాట. నెలలో 2 ఏకాదశులు, 2 ఏకాదశులు కూడా లక్ష్మీ కుబేర వ్రతం. అంటే మాకు తొందరగా కావాలనుకున్నా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి 2 ఏకాదశులు కూడా చేస్తున్నారు. దత్తపీఠంకి వచ్చి చక్కగా చేసుకోవచ్చు. లక్ష్మీ కుబేర వ్రతం రిజిస్టర్ చేసుకొని చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ గురుచరిత్ర చూపించాను కదా, ఇందులో ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఒక నిరుపేద అతను, నిరుపేద అని అనుకోవచ్చు, అందరూ అన్న సమారాధన నృసింహ సరస్వతి స్వామి మహిమ తెలిసి జనాలు బాగా రావటం మొదలు పెడుతుంటారు గానగాపురానికి. వచ్చి అందరి భిక్ష చేయటము, ఊర్లో వాళ్ళందరినీ పిలవటము. ఇప్పుడు మనం ఎలా అయితే పీఠంలో చేస్తున్నాం అలా తెలుసుకుని అలా అన్న సమారాధనలు జరుగుతుంటాయి. పాపం ఈయన దగ్గర డబ్బు ఉండదు. ఒక చిన్న మూట కట్టుకుని ఇంతే బియ్యం. ఆ బియ్యం ఎంతమందికి వస్తాయి? రోజు మనసులో కోరిక ఉంటుంది, పెట్టలేడు. ఒకరోజు అందరు ఈయనని హేళన చేస్తారు. ఈయన వల్ల ఏమవుతుంది, ప్రతిరోజు ఒకరు పెడుతున్నారు కానీ పెడతానంటాడు, పెట్టడు, ఈయన వల్ల ఏమవుతుంది అని. గురుదేవుడికి తెలుస్తుంది అనమాట. అయ్యో గురుదేవుడికి అన్నీ తెలుసు కదా, సర్వాంతర్యామి కదా. ఆయన పేరు భాస్కర శర్మ. ఆ భాస్కర శర్మను పిలిచి, ఇవాళ భాస్కర శర్మ అన్న సమారాధన చేస్తున్నారు, ఎవ్వరు కూడా ఇంట్లో అన్నాలు వండుకోకూడదు, అందరు ఇక్కడికే రావాలి భిక్షకని స్వామి చెప్తారు. స్వామి ఉన్నప్పుడు అయితే భౌతికంగా, స్వామి భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన కదా ఇది.
అప్పుడు భాస్కర శర్మయే ఈ రోజు అన్న సమారాధన చేస్తున్నాడు. ఆయన వండినవి ఇంతింతే, మరి ఎలా స్వామి అంటే నీకెందుకు, నేను ఉన్నాను కదా అని అక్షయంగా ఎంతమంది వస్తే అంతమంది వచ్చి తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట పదార్థాలు చూస్తే ఎంత వండారో అంత మిగులుతాయి. అప్పుడు స్వామి చెప్తారు, అందుకే అక్షయ సంపదల కొరకు అక్షయ పాత్ర అంటే, అక్షయ సంపదలు అంటే డబ్బు ఒక్కటే కాదు, అంతే కదా. నీకు కడుపు నిండా తినటానికి అన్నం ఉండాలి, అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండాలి, ఆ భార్యాభర్తలు చక్కగా సఖ్యంగా అన్యోన్య ఉండాలి. దాంపత్యంతో ఉండాలి. ఇవన్నీ కూడా ఐశ్వర్యమే అక్షయ సంపదలు అంటే. కరెక్ట్ కరెక్ట్. డబ్బు ఒక్కటి కాదు. ఈ అధ్యాయం 38వ అధ్యాయం ఎవరైతే చదువుతారో, నేను చెప్పినటువంటి కథ భాస్కర్ శర్మ వృత్తాంతం ఎవరైతే చదువుతారో, అలాగే గురుదేవుడు ఎలా అనుగ్రహించారో, అతన్ని ఎలా ఆశీర్వదించారో ఆ అధ్యాయం చదివితే అక్షయ సంపదలు వస్తాయి. 41 రోజు చదవాలి, మండలం చదవాలి. అద్భుతం అక్క. మరి ఎలా మేము చదివాము రాలేదని కాదు, నువ్వు ఏ భావంతో చదువుతావో అదే భావంతో నేను నీకు ఇస్తాను అని స్వామి చెప్పారు. నువ్వు ఏ భావనతో మొదలుపెట్టి చదువుతావో ఒక తలుపు స్వామి తెరుస్తారు నీకోసం. డబ్బంటే వచ్చేసి లక్షలు పడిపో, ఏదో ఒక దారి స్వామి చూపిస్తారు, మార్గం స్వామి చూపిస్తారు. ఆ మార్గాన్ని నువ్వు పట్టుకోవాలి, స్వామి నీకు ఇండికేషన్ ఇస్తారు. అప్పుడు నీకు అక్షయ సంపదలు నీ దగ్గరకు వస్తాయి. ఖచ్చితంగా. బాగుందక్క. అయితే ఎలా చేయాలంటారు? 48 రోజులు చేయమంటున్నారా? ఎట్లా అక్క? 41 రోజులు 41 రోజులు. ఓకే. 41 రోజులు ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని చదువుకోవాలి. 38వ అధ్యాయం. 38వ అధ్యాయం ఈ గురు చరిత్రలోని 38వ అధ్యాయం చదువుకోవాలి. ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే దారిద్ర బాధలతో ఉన్నారో వాళ్ళ కోసం ఆ ఒక్క అధ్యాయమే ఆ ఒక్క అధ్యాయం ప్రతిరోజు పొద్దున్నాక సాయంత్రం. పొద్దున్న సాయంత్రం కూడా చదవండి. నన్ను అడిగితే 2 పూట్ల కూడా చదవండి ఆ అధ్యాయం. దీన్ని ఒక కఠోర దీక్షలాగా చేయండి. స్వామి నీ పాదాలు పట్టుకున్నాను, నీ పుస్తకాన్ని పట్టుకున్నాను, నాకు ఓ మార్గాన్ని నువ్వే చూపించాలి స్వామి అని పట్టుకొని చేయండి. నియమాలు ఏమైనా ఉంటాయక్క చేసేటప్పుడు? దీనికి ప్రత్యేకంగా అనంటే మనము మన సప్తాహ పారాయణం చేసినప్పుడైతే అవన్నీ ఉంటాయి. దీనికి ఏం ఉండదు. ఒకవేళ ఉదయం నాన్ వెజ్ అవి తినకూడదు, మద్య మాంసాదులు మాత్రం ముట్టకూడదు. ఈ 41 రోజులు ఒక దీక్ష, అవి మాత్రం ముట్టకూడదు. అది అదర్వైజ్ చక్కగా చేసుకోవచ్చు. ఉపవాసాలు ఉండాలి, తలస్నానం చేయాలి, ఇలాంటివి ఏం లేవు. తలకు స్నానం చేసి మొదలు పెట్టాలి. మొదలు పెట్టడం తలకు స్నానం చేసి చేయాలి. రోజు చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి తలంటు స్నానం చేస్తే మంచిది. స్వామికి ప్రతిరోజు నైవేద్యం ఏదైనా సమర్పించాలా? అవసరం లేదు, నీకు కలిగిందే పెట్టమంటారు. నువ్వు తినే అన్నమే పెట్టు, నువ్వు తినే టిఫినే పెట్టు అంటారు స్వామి. లేదా ఒక పండు కాయ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. రైట్. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా అఖండంగా రావాలి, అక్షయంగా రావాలి మనకి సంపదలు. సంపద అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం, ఐశ్వర్యం, సఖ్యత, చక్కటి పిల్లలు పుట్టటము, మనశ్శాంతి, సంతానం కూడా ఒక అక్షయ సంపదే. సంతానము, వివాహము, ఉద్యోగము అన్ని కూడా మనం చక్కగా సంపాదించుకోవచ్చు స్వామిని నమ్ముకుని అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని ఖచ్చితంగా పారాయణం చేసుకుని మన వాళ్ళ అయితే ఈ 41 రోజులు చేసిన తర్వాత అన్నదానం చేసి స్వామి మీ భిక్ష స్వీకరించాలని కోరుకోండి. దాంతో మీ దరిద్రం బ్యూటిఫుల్ అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.